నేను దీని సంబంధాల కోసం ఊడు తిరుగుతుంటే ఇది సినిమాల చుట్టూ తిరుగుతోంది. ఎవరితో తెలుసా? కూలీ కేసుల్లో కోర్టు చుట్టూ తిరిగి పెడతావు. కాలేజీకి అని చెప్పి నువ్వు వేసే సింధులివా? అసలు కాశీ గారు ఎంతమంది సంబంధాలు చూస్తున్నారో తెలుసా? చూడు ఎలా చూస్తున్నావు. తప్పు చేసావని ఇంగితం కూడా లేకుండా ఎలా చూస్తున్నావు. ఒక్కతే కూతురని గారాబం చేస్తే ఎంతే. నువ్వు ఇంట్లోంచి బయటికి కదులు, కాళ్ళు ఎరగొడతాను. దేని తోట్ల నన్ను చూస్తావు ఎందుకో చెప్పు దానికే. తిందా? పో పెట్టుపో. నాకు మాత్రం నేను తిట్టాలని ఉంటుందా తల్లి? కోర్టు చుట్టూ తిరిగి ఓడుతూ తిరగచ్చా? నలుగురు ఏమనుకుంటారు? పెళ్లి కావాల్సిన పిల్లవే చూసుకోవద్దా? ఆ అబ్బాయి తప్పు చేసి కోర్టుకు రాలేదు నాన్న. తప్పుడు మనుషులతో గొడవపడి వచ్చాడు. మంచోడు నాన్న. సరే మంచోడే, కానీ మనోడు కాదు. మా నాళ్ళలో మంచి సంబంధం చూసి నేను పెళ్లి చేయలేనా? వద్దమ్మా, నా మాట ఏం తల్లి. చక్కగా చదువుకో. అలాంటి వాళ్ళు మనకొద్దు. వద్దంటే వద్దు, సరేనా? దా భోంచేద్దాం. దా. సూరిబాబు వెళ్ళరా. పాతికేళ్లతో ఈ బండితో మొదలెట్టాను. ఇదిగో నా కష్టంతో ఇక్కడ దాకా వచ్చాను. ఊళ్ళో నీకు ఎంత పరిపోతుందో నాకు తెలియదు, కానీ నాకు నా కొట్టుకి ఈ జిల్లాలో చాలా పేరుంది. నాకు నలుగురు లాయర్లు తెలుసు. ఇంకో కేసెట్టి నేను బొక్కలో దించడం పెద్ద కష్టమేం కాదు. తప్పే కదా, మీరేటి మేవేటి అని తెలుసుకుని చేయాలి కదా. నాలో మాట్లాడేసారని మనసులో పెట్టుకో. దానికి సంబంధాలు చూస్తున్నాం. దాని జోలికి రా. వెళ్ళు. నాలుగు రోజులు అవుతుంది. ఫోన్ ఎత్తవో కనపడవో. ఏం చేయాలో తెలియక పిచ్చెక్కిపోతుంది. అసలు ఏం జరిగిందో కనీసం చెప్పాలి కదా. ఏం జరగలేదు, నేను వెళ్ళాలి. జరుగు. ఏమైంది ఇప్పుడు? అయినా సడన్గా ఇలా మాట్లాడితే నేనేమైపోవాలి? ట్యూషన్కి టైం అవుతుంది. జరుగు. సార్ ట్యూషన్ తర్వాత వస్తా, లాకుల దగ్గర వస్తా, మాట్లాడాలి. ఏం చెప్పాలి? నేను రాను. నేనైతే వెయిట్ చేస్తాను.
మాట్లాడటానికి వెళ్ళవే బాబు. పాప మా అబ్బాయిని చూస్తుంటే బాధేస్తుంది. మా ఇంట్లో తెలిసిపోయిందే, మా నాన్న కులమని గోల్ చేస్తున్నాడు. 4 రోజులు కామ్గా ఉండమంటే ఆగట్లేదు మా ఆవిడికి. సాడిస్ట్వే నువ్వు. పాప మా అబ్బాయి అంత బాధపడుతుంటే ఇంత ఆనందంగా ఉందా నీకు? లవ్లో ఇదొక రకమైన ఫీలింగే. అబ్బాయిల్ని ఏడిపిస్తుంటే బాగుంటుంది. ఏంటి రమ్మన్నా? చెప్పు. నాకు టైం లేదు, ఇంట్లో చెప్పకుండా వచ్చాను. నాకు టైం లేదు, నేను మా నాన్నకేం చెప్పి రాలేదు. నాలుగు రోజు ఎన్నిసార్లు ఫోన్ చేశాను, ఉలుకు పలుకు లేదు. ఏమైపోయావు? ఒకసారి మాట్లాడాలి కదా. ఏం మాట్లాడాలి? మీ నాన్న ఏమన్నా అన్నాడా? తిట్టాడా? కొట్టాడా? ఇది చూడు, బాధపడుతున్నావా? చాలా బాధపడుతున్నాను. మా నాన్నకి ఇదంతా ఇష్టం లేదు. ఇంకా ఆపేద్దాం. కూతురు ఇష్టపడినోని ఏ నాన్న ఇష్టపడ్డు. బాగా చెప్పావు. అందుకే మా నాన్న మంచి సంబంధం చూశాడు. శుక్రవారమే నాకు పెళ్లి చూపులు. పెళ్లి చూపుల ఏర్పాట్లో బిజీగా ఉండి ఫోన్ ఎత్తలేదు అన్నమాట. నువ్వేం దెప్పడవక్కర్లేదు. వద్దని చెప్పడానికి నా దగ్గర రీజన్ లేదు. నువ్వేమో షాప్ పెట్టాలని తిరుగుతున్నావు. మా నాన్న ఆల్రెడీ 4 షాపులున్నాను చూశాడు. అక్కడ నీలాంటోళ్ళు 10 మంది పనిచేస్తారట. నీ వెనకాల తెస్తే షాప్ విషయం పక్కనట్టేసాను కదా, నాకింతే జరగాలి. నా వెనకాలే తిరుగుతూ టైం వేస్ట్ చేసుకోవడం ఎందుకు? ఏదో ఇష్టపడ్డా, తిరిగా. రేపటి నుంచి మర్చిపోదాం. ఏంటి? నేను పెళ్లి చేసుకుంటాను, నువ్వు షాప్ పెట్టుకో. సరే, నేను వెళ్తున్నా మరి. వదిలేద్దాం అనుకుందాను, ఎందుకు పట్టుకున్నావు? అప్పుడు పట్టుకున్నాను, ఇప్పుడు వదిలేస్తున్నాను. సరేనా? మా అమ్మలా ఉంటామని నీ మీద ప్రాణం పెట్టుకుంటే వదిలేసిపోతున్నావా? ప్రాణాలు పెట్టుకోవడం, ప్రాణాలు తీసుకోవడం అంత దూరం వెళ్ళిందా మన ఇద్దరి మధ్య ప్రేమ? అయినా ఇదంతా ప్రేమే అంటావా? ఎక్కువ ఆలోచిస్తున్నావేమో. ప్రేమ లేదా? ఎక్కువ ఆలోచిస్తున్నానా? నీకు లేదు, నాకుంది. పిచ్చా నీకు? చూడు ఎంత రక్తం పోతుందో. ఇంత మొరటోడు అయితే ఎలారా బాబు? చూడు, నన్ను చూడు. ఏదో నేను నేర్పిద్దాం అనుకుంటే నన్ను నేర్పించావు కదరా. ముందు ముందు ఎలా రా నీతో వేగేది? అంత ఇష్టమా నేను నీకు? నీ ప్రేమని ఎలా నాకు చూపించా? నా ప్రేమని నేను ఎలా చూపించగలను?